श्रीमहागणाधिपतये नमः। श्रीविष्णुरूपाय नमः शिवाय। शिवाय गुरवे नमः। ओम नमः चंडिकाय। नमस्ते सरदा देवी काश्मीरपुरवासिनी। त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि। श्रीकृष्ण शरणं मम। श्रीकृष्ण शरणं मम। శ్రీకృష్ణ శరణం. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపథగామినిలో 290వ రోజు ప్రవచనం. ఇవాళ నుంచి ఇక మన కాళహస్తీశ్వర మహాత్మ్యం ఒకటే ఉంటుంది. రామచరితమానస్ స్వస్తి చెప్పాం కదా మనం. దాదాపు ఇది అయ్యే వరకు ఆపకూడదని అనుకుంటున్నాను. తర్వాత మహాదేవుడి దయ. కనీసం ఫిబ్రవరి 17 వరకు. మధ్యలో శివరాత్రి ఒకటి వస్తుంది. ఆ శివరాత్రి నాడు ఎలాగో మనకు ఉండదు. లోపల చూద్దాం. అంటే ఫిబ్రవరి 18 నేను కాశీ ప్రయాణం పెట్టుకున్నాను. అప్పటి నుంచి ఒక 15-20 రోజులు ఉండదు. ఆ తర్వాత మనం దీని తర్వాత చాలా ఉన్నాయి చెప్పడానికి. కాశీఖండంలో చెప్పుకుంటూ వెళ్దాం. క్షేమగంగా ప్రయాణం ఎప్పుడు చూసుకుంటే అప్పుడు. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. చెప్పండి. కందపద్యం. కలిభంజన దక్షుని. ఇప్పుడు వీళ్ళు ఒక్కొక్కళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? చిదంబరం వెళ్ళారు. అక్కడి నుంచి కుంభకోణం వెళ్ళారు. కుంభకోణం నుంచి అసలు ఇప్పుడు ఇంకో క్షేత్రం కలిభంజన దక్షుని. అంటే కల్మషములను పోగొట్టడానికి సమర్థుడైనటువంటి వాడు. పతంజలి మౌని వ్యాఘ్ర సంయమి. చూడండి, పతంజలి మౌని వ్యాఘ్రపాద సంయమి పూజ ఫల మూర్తి. ఈయన ఎవరయ్యా అంటే, చూడండి, చిదంబరం మామూలు క్షేత్రం కాదండి. అదేదో ఆయన దీనికోసం పెట్టింది, ప్రాస కోసం, ఎతి కోసం పెట్టింది కాదు. చిదంబర క్షేత్రము కలికల్మషహారిణి. గుర్తు పెట్టుకోండి. ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క చెప్పారు. ఈయన ఎవరయ్యంటే పతంజలి వ్యాఘ్రపాదులనేటువంటి యోగీంద్రుల యొక్క పూజా ఫలముగా వచ్చినటువంటి వాడు. మనకి శివతాండవ స్తోత్రంలో రావణ కృతం ఉంది, కానీ వీళ్ళది కూడా ఉంది. అసలు ఒత్తులు. ఎందుకంటే ఆయన వ్యాఘ్రపాదం విలేకరణ రాశారు. పతంజలి నటభజే అని. కాబట్టి వాళ్ళు కనక సభా నిలయు. అది కనక సభా నిలయు. అక్కడ 2 సభలు ఉంటాయి మనకి. కనక సభ, చిత్ సభ అని. ఆ కనక సభామయంని తన ఆలయముగా చేసుకున్నటువంటి వాడు. నటన చెట్టుల నిటలో గ్రాక్షు. నటన చెట్టుల నిటలో గ్రాక్షు. నటన చెట్టుల నటనము యొక్క చెట్టుల. చాలా మంచి. అక్కడ ఉన్నటువంటి నటరాజ సుందరమూర్తి కదండి. ఆ నటరాజమూర్తి నటల చెట్టుల నిటల అక్కడ అంటే నిటలమనందు, అంటే లాటమనందు ఉగ్రాక్ష, భయంకరమైనటువంటి కన్ను కలిగినటువంటి నటరాజమూర్తి. ఆ చిదంబరము ఎటువంటిదంటే కలిభంజన దక్షుని. మీరు అక్కడికి వెళ్ళి చేసిన తపస్సు మూలంగా కలికల్మషములన్నీ పోతాయి. ఉన్నటువంటి శివకామ సుందరిని, అక్కడ ఉన్నటువంటి నటరాజమూర్తిని మీరు దర్శిస్తే కలికల్మషహారము. పతంజలి వ్యాఘ్రపాద కనక సభ, చిత్ సభ. పైగా అక్కడ మీకు ఇంకో విషయం ఉందండి. అక్కడ శివ, శక్తి, వైష్ణవ్. అక్కడ అనంత పద్మనాభుడు ఉన్నాడు. ఆ పక్కనే మీరు చూసారు లేదు? ఇప్పుడు
అనంతపద్మనాభుడు ఇట్లా శయనించి పడుకుని ఉంటాడు. అక్కడ వైష్ణవ సాంప్రదాయము, ఇక్కడ శైవ, ఇక్కడ శాక్తేయ సాంప్రదాయం 3 ఒక్కసారిగా జరుగుతున్నాయి. అది అటువంటి చిదంబరానికి వెళ్ళారు వీళ్ళు. చూడండి, వాళ్ళు వెళ్ళేటప్పుడు వీళ్ళని తీసుకెళ్తున్న వాళ్ళ ఉద్దేశం వేరు. వీళ్ళని ఎక్కడో అక్కడ ఆపేసి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి నగలను దోచేసి వీళ్ళు పంపించారు. కానీ వాళ్ళు ఆ అదను కోసం పనిచేస్తున్నారు. అందుకని వాళ్ళు ఏం చేశారు, సహజమైనటువంటి దారిని తప్పించి వాళ్ళు వేరే దారిలో తీసుకెళ్ళారు. అది కూడా మంచిది. కానీ భగవంతుడు ఏది చేసినా మన మేలుకు వస్తుంది. అందుకని వీళ్ళు ఏం చేశారు, అక్కడి నుంచి వస్తూ అక్కడ సుందరేశ్వరుడి దగ్గర నుంచి కుంభకోణం నుంచి చిదంబరం వచ్చారు కదా. ఆ కుంభకోణం నుంచి చిదంబరం కందపద్యం. వచ్చి భజించిరి అచ్చో ఉచ్చరదంబుచర చంక్రమోగ్రం చంక్రమోగ్రస్వనమై ఉచ్చరదంబుచర చంక్రమోగ్రస్వనమై ఉచ్చావచ వీచి పాటచ్చర హృత వియదసిత పటలమగు అబ్ధిన్. అక్కడ బ్రహ్మాండమైనటువంటి చిదంబరానికి దగ్గరగానే ఇది కదండి, ఇది సముద్రం ఉంది. అది కదండి కొందరు దగ్గరలోనే పాండిచేరి అంటే దానికి ఆల్మోస్ట్ సముద్ర తీరమే. చిదంబరం చాలా ఆల్మోస్ట్ సముద్ర తీరం. కాబట్టి ఈ చిదంబరపు సముద్ర తీరంలో ఏం చేశారంటే వచ్చి భజించిరి. ఎక్కడ ఆ ప్రదేశంలో ఉచ్చరదంబుచర అనగా ప్లస్ చర పైకి, అంబుచర అంబు అంటే నీరు, ఉచ్చర అంటే పైకి లేస్తున్నటువంటి కెరటాలు పైకి లేస్తున్నాయి. ఉచ్చ ప్లస్ అంబు చర పైకి లేస్తున్నటువంటి కదులుతున్నటువంటి చంక్రమోగ్రస్వనమై చంక్రము అంటే అధిక సంచారముచే ఉగ్ర భయంకరమైనటువంటి స్వనము అంటే ధ్వని. అదే దాన్ని ఘోష, సముద్రపు ఘోష. మీరు సముద్రపు ఒడ్డు నుంచి సముద్రపు ఘోష వినిపించదు. అదే మీరు అమావాస్య పౌర్ణమికి వెళ్ళండి, సముద్రపు ఘోష బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు ఆ కెరటాలు లేచి పడుతున్నాయి. అక్కడ ఎలా ఉందంటే ఈ ఎక్కడ ఎంత కెరటాలు లేస్తున్నాయంటే బహుశా అది ఏదో అమావాస్య పౌర్ణమి అయ్యి ఉండాలి. మూలుగానే కెరటాల ఘోష ఉంటుంది. ఆ రోజుల్లో ఇంకెక్కువ ఉంటుంది. కాబట్టి ఆ పైకి ఉవ్వెత్తున లేచి పడుతున్నటువంటి కెరటాలు, ఆ కెరటాలు చేసేటువంటి ధ్వని ఉచ్చావచ వీచి పాటచ్చర హృత వియదసిత పటలమగు అబ్ధిన్. వీళ్ళు ఇప్పుడు అక్కడి నుంచి అబ్ధి అంటే సముద్ర తీరానికి వచ్చారు. సముద్ర తీరంలో ఎగిరి పడుతున్నటువంటి కెరటములు చేసేటువంటి ధ్వనిని తర్వాత ఉచ్చావచ వీచి అంటే పైకి కిందకి పడుతున్నట్టు వీచి అంటే కెరటములు, పాటచ్చర చోరుల చేత అంటే పాటచ్చర అంటే చోరుల చేత హృత అంటే దొంగిలించబడినటువంటి హరించబడినటువంటి అంటే ఆకాశము, అసిత పటలము అంటే నలుపు రంగు యొక్క సమూహము కలదు. అంటే ఇది ఏం జరుగుతోంది, నలుపు ఆకాశము యొక్క నలుపు రంగుని దొంగిలించాయి. ఏమి దొంగిలించాయి? ఈ పైకి వీస్తున్నటువంటి కెరటాలు ఎలా ఉంటాయి, తెల్లగా ఉంటాయి.
ఇలా పైకి చూసేటప్పటికి ఎంత ఉందంటే ఆకాశం అంతా తెల్లగా ఉంది. మరి ఆకాశం తెల్లగా ఉంటే మరి ఉన్న నలుపు రంగు ఏమైంది? దొంగలు తీసుకున్నారు, హరించేసి. ఎవరయ్యా దొంగలు అంటే పైకి లేస్తున్నటువంటి కెరటాలు. ఇప్పుడు వీళ్ళు దొంగలతో వెళ్తున్నారు అనేటువంటి అర్థాన్ని స్ఫురింపజేయాలి కదా అక్కడ. వీళ్ళిద్దరూ ఈ వేశ్యాకన్యలు ఇద్దరు దొంగలతో వెళ్తున్నారు. అందుకని ఇక్కడ చూడండి, పైకి లేస్తున్నటువంటి తెల్లటి కెరటాలు ఉన్నటువంటి నలుపు ఆకాశాన్ని దొంగిలించాయి అన్నట్టుగా ఉంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, వాళ్ళు ఎలా ఉన్నారంటే వీళ్ళు పాపం చాలా పవిత్రంగా ఉన్నారు. వీళ్ళు వాళ్ళు అక్కడికి తీసుకెళ్తున్నటువంటి మహానుభావులని వీళ్ళ ఉద్దేశం. కానీ వాళ్ళ ఉద్దేశాలు వేరు. ఎక్కడ కొంచెం ఒంటరిగా దొరుకుతారో అంటే ఇప్పుడు అప్పుడు బాటసారులు వస్తున్నారు, ఎక్కడ వీళ్ళని దాడి చేసి తీసుకుందాం అనుకుంటున్నారు అక్కడ ఎవరో ఒక బాటసారి రావడం, సరే కొంత దూరం మళ్ళీ అడగడం. కాబట్టి మీరు భగవంతుణ్ణి, అయ్యాను నన్ను రక్షించు, అయ్యాను నన్ను కాపాడు, అయ్యాను నువ్వు ఆయన నమ్ముకో. ఆయన చెప్పుకున్నాడు యోగక్షేమం హామీ, నేను చూసుకుంటాను రా బాబు. నేను మాటికి ఒకటి 10 సార్లు నన్ను కాపాడు నన్ను కాపాడు నన్ను కాపాడు అనక్కడ. అమ్మ అక్కయ్య గారు, మీరు రుద్రాక్షమాలు తీసుకున్నారు? కౌన్సిలింగ్ తీసుకున్నారు? ఇప్పుడు తీసుకుంటారమ్మా? తీసుకోండి. ఉచ్చావచ అంటే చెప్పు అమ్మ. మహాదేవ్. ఉచ్చావచం నైక భేదః, ఉచ్చావచం నైక భేదః అమరంలో ఉచ్చం చ తత్ అవాక్య, అది ఉచ్చం చ తత్ అవాక్య ఉచ్చావచం ఉచ్చావచం మీదను క్రిందను వ్యాపించినది. ఈ ఉచ్చావచం అంటే ఏంటంటే పైకి వెళ్ళి కింద పడదాన్ని ఉచ్చావచం అంటారు. ఉచ్చావచ వీచి అంటే పైకెళ్ళి కింద పడేటువంటి వీచి. ఉచ్చావచ వీచి అంటే కెరటం, పైకెళ్ళి కింద పడేటువంటి కెరటములు. చేత కృత అపహరింపబడినటువంటి ఆకాశము కలిగినటువంటి, చూడండి, తన యొక్క కెరటముల చేత అపహరింపబడినటువంటి ఆకాశము కలిగిన సముద్రాన్ని వీళ్ళు చూశారు. సముద్రుడు అసలు అంటే పెద్ద పెద్ద అంటే వాసన తన దొంగల్ని పంపించాడు, అంటే తన అసిస్టెంట్లు పంపించారు. ఎవరు ఆయన అసిస్టెంట్లు? కెరటాలు. అలా కవి హృదయం చూడండి ఎంత. దీనికి ఆనందించడం కూడా ఒక విధమైనటువంటి రసజ్ఞత, రసజ్ఞత ఉండాలి. చెప్పండి. నైకే అనేకే భేద, నైకే అనేక భేద, అస్యాస్థితి నైక భేదం, అస్యాస్థితి నైక భేదం, అనేక భేదములు కలది. అది అనేక భేదములు కలిగి, అనేక ప్రకారములైన చిత్రాదుల పేర్లు, అది అనేక రకమైన చిత్రాదులు తర్వాత శీసపద్యం. ఇంకో శీసపద్యం. దరితన్ని తిరిగెడు తరగ, దరితన్ని తిరిగెడు తరంగలు చనుదెంచు, తరంగలు చనుదెంచు, తరంగలు ఒండొంటి తాకు రవము, తరంగలు ఒండొంటి తాకు రవము అంటే ఏంటంటే దరితన్ని ఒక్కొక్క పాదం నేర్చుకుందాం. దరితన్ని తిరిగెడు, దరితన్ని తిరిగెడు తరంగలు చనుదెంచు, తరంగలు చనుదెంచు, తరంగలు ఒండొంటి తాకు రవము. మొదటి దరితన్ని, దరి అంటే ఒడ్డును తాకి ఇట్లా తిరిగేటువంటి తరంగములు కెరటములు, అది తరంగములు చనుదెంచు అంటే వచ్చేటువంటి తరగులను ఒండొంటి తాకు రవము
అంటే ఇవి ఒక్కదానితో ఒకటి కొట్టుకుంటుంది. ఆ వచ్చేటువంటి వల్ల వచ్చేటువంటి శబ్దం. మొదటిది ఏంటంటే దృశ్యం, తర్వాత శబ్దం. మొదటిది ఏంటి శబ్దము? కెరటం ఎంతో దూరం నుంచి వచ్చి అక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడ పడిపోతుంది, అది శబ్దం. ఈ శబ్దం అది వస్తూ పడిపోయింది, ఏం జరుగుతుంది? మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ వెనక్కి వెళ్ళింది ముందరకు వచ్చింది కొట్టుకుంటు, ఈ వెనక్కి వచ్చేది ముందరకు వచ్చేది కొట్టుకుంటుంటే శబ్దం. ఇప్పుడు మనం ఎవరన్నా ఫిజిక్స్ లో అని అక్కడ వాట్ ఈస్ ద సౌండ్ అంటే ఏం చెప్తారు? ద మూమెంట్, ద డిస్ప్లేస్మెంట్. ఇప్పుడు ఇలా ఉంది, ఇలా వచ్చి కొడితే కదా శబ్దం. ఇలా డిస్ప్లేస్మెంట్ ఉండాలి, అయితే దాన్ని తాకడానికి ఒక శబ్దం ఉంటుంది. ఒకటి వచ్చింది, ఇలా వచ్చింది, ఇప్పుడు ఇది ఇలా వచ్చింది, వచ్చింది వెళ్తోంది, ఇది వస్తుంది, వచ్చింది కొట్టుకుంటే శబ్దం. అది శబ్దం, ఆ వచ్చేటువంటి శబ్దం. తర్వాత గుములు కూడుక కందరముల ఆకాశము డిగ్గి నీరంబు గ్రోలెడు నిబిడ రవం. ఇంకోటి చూడండి, గుములు కూడుక, గుములు అంటే సమూహం, గుంపులు కట్టుకుని అంటే సమూహములు కూడుకని. కందరము అంటే మేఘము, కందరములు అంటే జలధరములు, దాన్ని మేఘములు అంటారు. గుములు అంటే గుంపులుగా మేఘాలు వచ్చాయి. మేఘాలు వచ్చి ఆకాశం నుంచి దిగి నీరంబు గ్రోలడు, ఆ ఈ నీటిని తాగుతూ ఉన్నటువంటి నిబిడ రవము. నిబిడము గొప్పదైనటువంటి రవము. ఇప్పుడు ఆకాశము నుంచి మేఘముల కిందకి దిగి, మేఘముల గుంపు, మేఘముల సమూహము దిగి ఈ సముద్రంలో ఉన్నటువంటి నీటిని తాగుతున్నటువంటి. ఇప్పుడు మీరు చూడండి, మంచినీళ్ళు తాగేటప్పుడు మీరు శబ్దాలు ఎక్కడ తాగలరా? ఖచ్చితంగా కొంత శబ్దం అవుతుంది, ఆ విధి. అవే కదా ఆకాశాత్పదం మీద ఆగచిత సాగరం అని చెప్పింది. అది తర్వాత మబ్బున కెసరెత్తి ఉబ్బి అంత అంతకు పొరలంగబడియడు పూరి రవం. ఇంకో గొప్ప శబ్దాలు వస్తున్నాయి ఇక్కడ. మొదటి శబ్దం ఏంటి? ఒక తరంగం నుంచి ఇంకో తరంగం కొట్టుకునేది. రెండోది ఆకాశము నుంచి దిగినటువంటి మేఘములు ఈ సముద్రపు నీటిని తాగుతున్నటువంటి శబ్దం. మూడో శబ్దం ఏమిటంటే మబ్బున కెసరెత్తి, అంటే మబ్బులకు మేఘాలకు సరి. మబ్బున కెసరెత్తడం అంటే ఏంటంటే విజృంభించి, ఉబ్బి అంటే బాగా విజృంభించి ఉబ్బి పైకి లేచి, అంతకంతకు మళ్ళీ మాటికి నిమిషం పొరలగా అంటే వెళుతూ ముందరకు దొరలేటువంటి భూరి రవము గొప్ప శబ్దం. అంటే మాటికి ఏం జరుగుతుంది? ఈ కెరటములు ఇంకా ఉవ్వెత్తులు లేచి పడుతున్నాయి. వాళ్ళు వెళ్ళినప్పుడు ఏ పౌర్ణమి ఉంటుంది. సో ఒక్కొక్కసారి కొన్ని రాకాసి కెరటాలు వస్తుంటాయి, అలా పడేటువంటి కెరటాలు. అనుదిన పూర్వాపరాహ్న వేళల, అది అనుదిన పూర్వ అపరాహ్న వేళల పోటు పొడిచి విచ్చిన నీటి ఘోరు రవము. మనకి సముద్రంలో మీకు తెలిసి ఉంటుంది ఆటుపోట్లు అంటారు. ఆటుపోటు, మీకు ఆటుపోటుకి ఖచ్చితంగా 12 గంటల 12 నిమిషాల 12 సెకండ్లు టైం ఉంటుంది ప్రతిరోజు. దీన్ని ప్రతిరోజు ఒక రోజులో ఇప్పుడు చూడండి, ఖచ్చితంగా ఇప్పుడు 12 గంటలకి అనుకోండి, ఇప్పుడు 12 గంటలకి అంటే 9 గంటలకు అనుకోండి, ఒక పెద్ద టైడ్ వచ్చింది, పెద్ద టైడ్. అప్పుడు కెరటాలు ఎక్కువ పెరుగుతాయి. కరెక్ట్ గా దీని నుంచి 12 గంటలు, సరే 12 నిమిషాలు 12 సెకండ్లు, ఇంకో 12 నిమిషాల తర్వాత ఏం జరుగుతుందంటే సముద్రం కొంచెం దిగుతుంది. మీరు నోటీస్ చేసిన దిగదు, దాన్ని లో టైడ్. మళ్ళీ 12 గంటలకు పెరుగుతుంది.
ప్రతిసారి ఇట్లా పెరుగుతూ ఉంటుంది. సముద్రానికి మామూలు నీటికి ఒకే ప్రవాహం ఉంటుంది, కానీ సముద్రపు నీటికి 3 రకాల ప్రవాహాలు ఉంటాయి. ఒకటి ఇట్లా పైకి కిందకి, రెండోది ఇట్లా పక్కకి, మూడోది ఇట్లా రొటేటింగ్ అనమాట. ఎర్త్ ఇలా రొటేట్ అవడం మూలంగా ఇలా తిరుగుతూ ఉంటాయి నీళ్లు లోపల. ఇంకోటి ఏంటంటే ఇటువైపు ఒక పక్కకి తిరుగుతుంది, ఇంకోటి ఇలా పైకి కిందకి. 3 రకాల మూమెంట్స్ ఉంటాయి సముద్రం. అందులో ఇలా పైకి కిందకి దాన్ని ఆటుపోవడం. ఇదే మీరు ఇది ఖచ్చితంగా ఎలా ఉంటాయంటే మనకి పంచమి ముఖ్యంగా పంచమి తీసుకోవచ్చు మీరు. తర్వాత అమావాస్య పౌర్ణమి ఇంకా బాగా పెరుగుతుంది పైకి. బికాజ్ ఇది సైన్స్ లోపల గ్రావిటేషన్ అవుతుంది. కానీ స్ప్రింగ్ టైట్స్ ఎప్టైట్స్ అంటారు, బాగా పెరగదు. కరెక్ట్ గా పంచమి కరెక్ట్ బాగా దిగుతుంది ఎప్టైట్. మిగతా రోజుల్లో మామూలుగా అంటే నోటీసబుల్ కానంతగా, అది బాగా ఆ సైంటిస్టులు మాత్రమే తెలిసినంతగా పెరుగుతుంది. ఇది ఎప్పుడు పూర్వ అపరాహ్నం, అనుజనము పూర్వ అపరాహ్న వేళ. పూర్వాహ్నము అంటే ఇప్పుడు 12 గంటలకు ముందు, అపరాహ్నం అంటే 12 గంటల తర్వాత. చెప్పాను కానీ ఒక పోటు ఒక ఆటుకి మధ్యలో 12 గంటల టైం ఉంటుంది. అందుకే పూర్వ అపరాహ్నం వేళలా పోటు పొడచ్చు అంటే పోటు పెరిగి పిచ్చిన నీటి హోరు రవ్వ. అప్పుడు ఏం జరిగినప్పటికీ ఇంకో బాగా పెరిగేటప్పటికి ఈ కెరటాలు పెరుగుతాయి. ఇప్పుడు ఎప్పుడైనా పోటు వచ్చినప్పుడు కెరటాలు పెరుగుతాయి, ఆటు వచ్చినప్పుడు కెరటాలు తగ్గుతాయి. అంటే కెరటాలు పెద్ద కెరటాలు రావు. అందుకే సముద్ర స్నానం సామాన్యంగా అమావాస్య పౌర్ణములకు చేస్తారు. అప్పుడు ఎందుకంటే ఈ పోటు ఎక్కువ, అప్పుడు ఈ కెరటాలు కూడా పెద్ద వస్తాయి. వస్తాయి కూడా మనకి ఏమి ఇబ్బంది. అది తర్వాత దశ దిశ భాగములను ప్రతిధ్వనులు ఈయన అంటే దశ దిశ 10 దిక్కులు కూడా ఈ ప్రతిధ్వని, ఈ సముద్రము చేసేటువంటి ధ్వని. అనే రకరకాల ధ్వనులు వస్తున్నాయి కదా. మేఘాలు నీళ్లు తాగేటువంటి ధ్వని, ఈ కెరటాలు ఒకదాంతో ఒకటి కొట్టుకున్న ధ్వని, ఆ తర్వాత ఈ పోటు వచ్చినప్పుడు పెద్ద కెరటాలు చేసినటువంటి ధ్వని. ఈ అనేక రకాల ధ్వనులుకి మీరు ఎప్పుడన్నా మామూలు ఎక్కడ నిర్మానుష్యమైన ప్రదేశంలో అది ప్రతిధ్వనిస్తుంది కదా. అలాగే ఈ ధ్వనికి ఒక ప్రతిధ్వని వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? అది దశ దిశలా ఈ ప్రతిధ్వని వినిపిస్తుంది. ప్రతిధ్వని వినిపించి వలయ శైలాది గిరి గుహావాస సింహ శరభ శార్దూల హృదయ భీకరములగుచు తనకు నైజంబులుగా మించు వనధిరాజు. ఆ సముద్రాన్ని వర్ణించాడు. ఈయనకేమో సహజంగా ఉంది, కానీ ఈ శబ్దాలన్నీ కూడా ప్రతిధ్వనిస్తున్నాయి దశ దిక్కులా ప్రవహించేటప్పటికి ఏంటండి, ఈ వనముల్లోను అంటే అడవుల్లోను, కొండల్లోను, ఆ కొండ చర్యల్లోను, గుహల్లోను నివసిస్తున్నాయి కొన్ని పెద్ద జంతువులు. సింహ శరభ శార్దూలము. ఈ శబ్దాన్ని వినేటప్పటికి వాటికి భయం కలుగుతుంది. ఏమిట్రా మనకంటే భయంకరమైన శబ్దం చేస్తున్నారు అంటే, మనకంటే భయంకరమైనటువంటి జంతువు ఏదో వచ్చి ఉండాలి అని భయపడుతున్నాయి. మనకంటే భయంకరమైనటువంటి శబ్దాలు వస్తున్నాయని భయపడుతున్నాడు. వాటిని భయపెడుతున్నాడు ఎవరైనా? వనధీరాజు, సముద్రపురాలు. వనధి అంటే సముద్రం. అది సంగతి. తర్వాత ఇక్కడ దశ దిశలు అంటే 10 దిక్కులు. దిక్కులు 4 తర్వాత విదిక్కుల 4 పైన కింద. అవేంటంటే తూర్పు పడమర, తర్వాత మన దక్షిణము ఉత్తరం, ఈశాన్యము ఆగ్నేయం, నైరుతి వాయువు, ఊర్ధ్వం.
శరభము ఈ మృగం ఇప్పుడు లేదు. అది శరభము. ఈ మృగం అసలు ఇప్పుడు లేదు. 8 పాదములు 3 ఈ కన్నులు శరభం ఏంటంటే 8 పాదాలు ఉంటాయి, 3 కళ్ళు ఉంటాయి. విశేషము ఇది సింహమును చంపును. ఈ శరభం ఏంటంటే సింహాన్ని కూడా చంపేస్తుంది. అందుకే శరభసాళు మంత్రం ఉందండి. శరభసాళు మంత్రం అది శివస్వరూపం. అందుకే 3 కన్నులు. చంద్రార్కాగ్ని త్రినేత్ర కులిశ వర్ణకాల చంచలాచుక్ర హృదయ జర్రగో భైరవో బాళభాగ్ని అని చాలు. 3 కళ్ళతో వజ్రాయుధము లాంటి కోళ్లతో ఉంటుంది శరభసాడు. సింహాన్ని కూడా చంపేస్తుంది. అయితే ఇప్పుడు ఆ మృగం ఇప్పుడు ఎక్స్టింక్టెడ్. తర్వాత కందపతి భంగ పరస్పర ఘట్టన భంగ సముద్భూత బిందు పటలంబు మరుత్పొంగవులకు తానొసగునన్ భంగుర మౌక్తిక అభంగుర ఇది బిందు పటలం మరుత్పొంగవులకు తానొసగున భంగుర అది తానొసగున భంగర మౌక్తిక వితాన భంగి చక్కటి ఉపమాలంకారం చెప్పారు. ఏం చేశానంటే చెప్పమ్మా. భంగ పరస్పర ఘట్టన అంటే భంగములు అంటే కరటములు, పరస్పర ఘట్టన అంటే ఒకదానితో. అక్కడ భంగము అంటే కరటములు. మంచి భాష కూడా వస్తుంది మనకి. భంగ పరస్పర ఘట్టన ఒకదానితో ఒకటి, ఆ భంగములు ఒకదానితో ఒకటి ఇట్లా కొట్టుకోవటం వల్ల వచ్చినటువంటి ఘట్టన శబ్దము. భంగ సముద్భూత బిందు పటలం భంగ సముద్భూత. భంగ అంటే ఇక్కడ మళ్ళీ కరటము, విరుపులు అంటే ఈ భంగము అంటే అది విరిగిపోయింది. భంగ పరస్పర ఘట్టన భంగ అది విరిగిపోయింది. విరుపుల వల్ల సముద్భూత పుట్టినటువంటి బిందు పటలములు అంటే ఏంటి? బిందువులు, చిన్న చిన్న జల సమూహములు. అంటే జలము యొక్క బిందువులు అంటే చుక్కల యొక్క సమూహం. అందుకే మీరు సముద్ర బొడ్డు నుంచి ఆ కొన్ని బిందువులు మీ మీద పడతాయి. కాబట్టి అవి ఎలావి బిందు అదేది భంగ పరస్పర ఘట్టన భంగ. ఈ పరస్పరము కెరటములు కొట్టుకోవడం వల్ల భంగపడి అంటే ఒకదానితో ఒకటి విడిపోయి. మీరు ఒకటి 2 ఉంది, ఈ రెండింటిని కొట్టండి, విరిగిపోయి ముక్కలు చిన్న చిన్న ముక్కలు కింద పడవు. అలా అన్నమాట. దాని వచ్చినటువంటి బిందు పటలములు అంటే ఆ జల బిందువులు చుక్కల యొక్క పటలము సమూహం. మరుత్పుంగవులు అది మరుత్పుంగవులు అంటే వృషభముల వంటి. పులుగులు అంటే వృషభములు, ఎద్దుల వంటి. పుంగవులు అంటే శ్రేష్ఠుడు. మరుత్పుంగవులకు శ్రేష్ఠుడు. మరుత్ అంటే ఇక్కడ మరుత్ అంటే దేవతలు. పుంగవులకు శ్రేష్ఠులకు అంటే దేవతా శ్రేష్ఠులకు. ఇంకా చెప్పాలి, దేవతా శ్రేష్ఠులకు తానొసగు అంటే సముద్రుడు ఇచ్చేటువంటి అభంగ అంటే భంగము కానటువంటి అంటే అన్డివైడెడ్. ఒకప్పుడు ఏం చదువుతామంటే సముద్రుడు దేవతలకి ముత్యాలు ఇద్దామని అనుకున్నాడండి. అది అసలు దేవతలు ఎవరికి? దేవతా శ్రేష్ఠులకి. మీరు ఎవరైనా పెద్దవాళ్ళని కలిసినప్పుడు ఎవరన్నా ఒక కానుకలు ఇవ్వరు. పిల్లవాళ్ళ దగ్గరికి, దేవతల దగ్గరికి, గురువుల దగ్గరికి రిక్తహస్తాలతో వెళ్ళకూడదని శాస్త్రం. కాబట్టి మనం దేవతా శ్రేష్ఠులకి ఈయన సముద్రుడు ముత్యాలు ఇద్దామని అనుకున్నాడు. అందుకని ఏం చేశాడు? ఈయన తన
కెరటములు ఒకదానితో ఒకటి కొట్టుకోవటం వల్ల పుట్టినటువంటి కొట్టుకోవడం వల్ల అది భంగమైనవి, ఆ కెరటాలు భంగమైనవి, విరిగిపోయింది. ఆ విరిగిపోవడం వల్ల పుట్టే ఏమిటి? జలబిందువు. ఆ జలబిందువులు ఎలా ఉన్నాయి? ముత్యాలలాగా. ఆ ముత్యాలని సముద్రుడు ఏం చేశాడంటే తీసుకెళ్లి దేవతలకు ఇస్తున్నాడు. లాగా ఉందిట, అంటే అంత ఎత్తున పేరు. ఆ ఇవ్వడం ఎలా ఇస్తున్నాడు? అలా ఇస్తూనే పోతున్నాడు అభంగా. ఒరే ఆపరా అన్న ఆపట్లేదా? అందుకని కెరటాలు ఆగవు కదండి. ఇప్పుడు కెరటాలు ఆగవుగా, ఆయన ఇస్తూనే పోతున్నాడు, వీళ్ళు తీసుకుంటూనే ఉన్నారు. దేవతా శ్రేష్ఠులకి నిరంతరము సముద్రుడు సమర్పిస్తున్నటువంటి ముత్యాలు, మౌక్తికాని ముత్యాలు, మంచి ముత్యాలలాగా ఉన్నాయి. ఈ కెరటాలు ఒకదానితో ఒకటి వల్ల కొట్టుకోవటం వల్ల విరిగి పైకి ఎగిసినటువంటి జలబిందు. ఏమి ఉత్ప్రేక్షణ అసలు! మీరు ఇటువంటి భావనలు చేస్తే భవాని భావనాగమ్య, అలాంటి భావనలు చేస్తే ఖచ్చితంగా మీరు అప్పుడు ఈ భావనలు ఒకప్పుడు ఇటు అమ్మవారి వైపు కానీ అయ్యవారి వైపు కానీ వెళ్తాయి. ఇందులో ఏమొస్తుందండి అనుకుంటే మనం ఏం చేయలేము. చూడండి, అది ఎంత మంచి ఉత్ప్రేక్ష! అక్కడ సహజం, అది ఇక్కడ జలబిందువులు రావడం. కానీ అవి పైకి ఎగిసినాయి. దేవతా శ్రేష్ఠులు వాళ్ళు. ఇప్పుడు మీరు నాకు ఏదైనా ఇవ్వాలనుకోండి, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు ఇవ్వరుగా, మీరు వచ్చి నాకు ఇస్తారు. కాబట్టి వాళ్ళు అలా చాలా మంచి ఉత్ప్రేక్ష. తర్వాత మళ్ళీ కందపద్యం. రత్నము రత్నం ఇభరత్నము రత్నము ఇభరత్నం తరురత్న తరురత్న వధూరత్న ధేనురత్నము గ్లౌరత్నము అమృతరత్నం హరిరత్నమును కలిగి మెరయు రత్నాకరము. రత్నాకరం అంటే సూర్యుడు, సముద్రుడు. ఈ సముద్రుడికి రత్నాకరం అని పేరుందండి. ఎందుకయ్యా ఈయనకి రత్నాకరం అని పేరుందంటే, ఈయన ఇంకొక ఊహ చేశాడు. సముద్రంలో రత్నాకరుడు అనే ఎందుకు పేరంటే, అనేక రత్నముల నిధి అదిట. అనేక రత్నముల నిధి ఉందని చెప్తారు. అది అందుకని ఆయన రత్నాకరుడు అని పేరు. అయితే ఈయన దగ్గర ఏమేమి రత్నాలు ఉన్నాయంటే ఒకటి చెప్తున్నారు. ఏమిటమ్మా అవి? రత్నములు అంటే ఇప్పటికి కూడా ఈవెన్ సైంటిఫికల్లీ ప్రూవ్డ్. సముద్రంలో ఉన్నటువంటి నిధులు బంగారం కనుక తీస్తేట ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్న అందరికీ కలిపి ఒక్కొక్కరికి కనీసంలో కనీసం 10 నుంచి 15 కేజీల బంగారం వస్తుంది. మొత్తం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఆ సముద్రంలో ఉన్నది కనుక బయటికి అలాంటి తీయడానికి మీరు చూపారు దూకండి. అది ఎలా ఉంటుందంటే ఆ ఘనీభవించి ఉండదు, దాన్ని తీసుకోవాలి. అది సంగతి, సైంటిఫికల్లీ ప్రూవెన్. కాబట్టి రత్నములు ఉన్నాయి ఇక్కడ. 2 ఇభరత్నము అంటే ఇందులోంచి వచ్చినటువంటిది, సముద్రంలోంచి వచ్చింది. ఏమిటి? ఇభరత్నం, ఐరావతం. ఇన్నిలో ఏనుగుల్లో శ్రేష్టమైనటువంటిది రత్నం అంటే ఏనుగు, ఐరావతం ఇందులోంచి ఉంది, అక్కడి నుంచి వచ్చిందిగా. తర్వాత తరురత్నం అంటే కల్పవృక్షం. వధూరత్నము అంటే స్త్రీరత్నము. స్త్రీరత్నములు అంటే ఎవరు? లక్ష్మీదేవి. అందులోంచి వచ్చిందే కదా. లక్ష్మీదేవి కాకుండా అప్సరసలు కూడా అక్కడ అందులోంచి వచ్చారు. అప్సరసలు కూడా సముద్రం నుంచి ఆ చిలికినప్పుడు వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరూ. కానీ వధూరత్నములు, శ్రీరత్నములు. ధేనురత్నము అంటే కామధేను, అక్కడి నుంచి వచ్చింది. గ్లౌరత్నము
అంటే చంద్రుడు. చంద్రుడు. గ్లౌ అంటే ఇప్పుడు అందుకే చంద్రుడు. గ్లౌర్మాంగాక గ్లౌర్ కళానిధి. అమ్మా గ్లౌర్ గ్లౌర్మాంగృగాంగః అది గ్లౌర్మాం గృగాంగ గృగా గ్లౌర్ గ్లౌర్మాంగః గ్లౌర్మాంగధ గాఘ గాగ కళానిధి. అది కళానిధి అన్న ఆయనది. అలాగే మృగాంగ గ్లౌ మృగాంగ గ్లౌర్ మృగాంగ కదమ్మా. రాకే మావ. అట్రసుడి మావతురుండి అది గ్లౌర్మాంగ. మృగాంగుడు మృగాంకుడు మృగాంకం అన్న కూడా చంద్రుడే. గ్లౌ అంటే చంద్రుడు. చంద్రుడు కూడా అందులో నుంచి వచ్చిన వాడే. గ్లౌ రత్నం చంద్రుడు. అమృత రత్నం. అమృత రత్నం ఫైనల్ గా అందులో నుంచి వచ్చింది అంటే అమృతం. అమృతము రత్నముల్లో ఇప్పుడు ఇక్కడ ఇంకొక చిన్న విషయం చెప్తాను. మొదటిది ఏం చెప్పారు, రత్నం. అనేక రత్నాలు దొరుకుతున్నాయి. తర్వాత ఈయన ఏం చెప్పారు, ఈభరత్నం అంటే మన ఏనుగుల్లో కల్లా శ్రేష్టమైంది. రత్నం అంటే శ్రేష్టం అని చెప్పాలి. రెండోది ఏం చెప్పారు ఈయన, తరురత్నం అంటే చెట్లలో కల్లా శ్రేష్టం. తర్వాత నెక్స్ట్ ఏంటి, వధువుల్లో కల్లా శ్రేష్టం అంటే స్త్రీల్లో కల్లా శ్రేష్టం అప్సరసలు చెప్పచ్చు. తర్వాత ధేనురత్నం ఆవుల్లో కల్లా శ్రేష్టం కామన. కానీ గ్లౌరత్నం అనేటువంటిది చంద్రుల్లో కల్లా శ్రేష్టం లేదు, చంద్రుడు ఒకడే. ఇప్పుడు చంద్రులలో 4-5 చంద్రులు ఉంటే అందులో కల్లా గొప్పవాడని చెప్పచ్చు. అలాగే తర్వాతది కూడా అమృతరత్నము అంటే అమృతాలు అనేకం ఉంటే అందులో కల్లా శ్రేష్టం అని చెప్పడానికి వీలేదు. అమృతరత్నము. హరి అంటే గుర్రం. గుర్రముల్లో కల్లా శ్రేష్టం అంటే ఉచ్చేశ్వరం. ఇప్పుడు మిగతావన్నీ అనేకం ఉన్నాయి, అందులో శ్రేష్టమైనవి వచ్చాయి ఇక్కడ. కానీ ఇక్కడ అలా కాదు. చంద్రుడి దగ్గర అమృతరత్నం దగ్గర చంద్రుడే రత్నం, చంద్రుడనే రత్నం అనమాట. అక్కడ అలంకారం మార్చుకోవాలి మనం. చంద్రుడు అనే రత్నం అందులోంచి వచ్చింది, అమృతం అనే రత్నం అందులోంచి వచ్చింది. అమృతమే రత్నం, అమృతములలో రత్నం కాదు, అమృతమే రత్నం. అది సంగతి. అమృతరత్నము హరిరత్నమును కలిగి మెరయు రత్నాకరము. అది వీటితో వెలిసిపోయేటువంటి రత్నాకరము. రత్నాకరం అంటే మనులకు ఉత్పత్తి స్థానమైన, మనులకు ఉత్పత్తి స్థానమైన. తర్వాత ఇక్కడ హరిరత్నము గుర్రము అంటే గుర్రమును అని బ్రాకెట్ లో ఇచ్చి విష్ణు సింహాంశు సింహాంశు వాజేషు సుఖాహి కపి భేకీషు హరిరత్నాకపి వేత్రీషు. ఇవన్నీ మన గుర్రానికి ఉన్నటువంటి మాటలు. గుర్రానికి కూడా విష్ణు అనే పేరు ఉంది. హరికి కూడా విష్ణు, హరి అన్న విష్ణు. హరి చెప్పమ్మా ఇంకొకసారి. హరి విష్ణు సింహాంశు అన్నా కూడా గుర్రమే. వాజేషు వాజి. సుఖాహి అది సుఖ అహి కపి. సుఖ అహి అంటే కపి. భేకీషు అంటే కది హరిరత్నాకపి వేత్రీషు. వేత్రం అంటే ఇది. ఇవన్నీ గుర్రా అనుకున్న హరిరత్నం. తర్వాత ఇంకో శీసపద్యం ఉంది. ఈ శీసపద్యం చెప్పుకొని ఆపేద్దాం. మనం రోజుకి 5-6 పద్యాలు చెప్పుకొని ఆపేద్దాం రోజు, టైం గుర్తు కాకుండా. తన యందు పవ్వళించిన, ఇవన్నీ ఏంటంటే సముద్ర వర్ణన చేశాడు ఈయన. తన యందు పవ్వళించిన నీలవర్ణుని నీడ నేరంబెల్ల నిండెనగా ఏంటంటే సముద్రంలో పడుకున్నాడు ఒక ఆయన. ఆయన ఎలా ఉన్నాడు, నీలా. అది విష్ణు. ఆయన యొక్క నీడ పడింది.
ఏది ఈ సముద్రంలో. ఆయన నీళ్ళ పడేటప్పటికి నీళ్ళు ఏమైపోయినాయి, నీలంగా మారిపోయాయి. సముద్రం నీళ్ళు నీలంగా ఉంటాయి కదా. ఈయన ఏం చెప్తున్నాడంటే ఈ సముద్రపు నీటికి నీరుతనం ఎందుకు వచ్చిందంటే ఆయన మీద పడుకున్నటువంటి విష్ణువు నీడ పడటం వల్ల. ఇప్పుడు మీరు చూడండి, ఎప్పుడు ఒక స్ఫటికలింగం తీసుకోండి, దాని మీద ఎర్ర పువ్వు పెట్టండి, ఆ స్ఫటికానికి ఎర్ర ఆకారం ఎర్రదనం వచ్చేస్తుంది. పసుపు పెడితే పసుపుగా ఉంటుంది, ఆ పసుపు దనం వస్తుంది. అలాగే ఈ సముద్రపు ధనం తెచ్చేటప్పటికి ఏం జరిగింది, ఆయన నీళ్ళ పడేటప్పటికి సముద్రపు నీళ్లు నీలంగా కనిపించాయి. అందుకని నీకు నీలం వచ్చిందేమో అంటున్నాడు. హేళికి నోడి, హేళికి నోడి, హేళి అంటే సూర్యుడు, హేళికి నోడి అంటే సూర్యుడి దగ్గర ఓడిపోయి తానెటకు పారగనేక, తానెటకు పారగనేక ఆయన దగ్గర చేతిలో ఓడిపోయాడు. కొన్ని పారిపోదాం అంటే ఎక్కడికి పారిపోలేని స్థితిలో ఉన్నాడు. ఎటకు పారగనేక తన యందు తిమిరంబు దాగిన, తన యందు తిమిరంబు దాగిన. తిమిరము అంటే చీకటి. చీకట్లు సూర్యుడు యుద్ధం చేశారు. యుద్ధం ఏముంది, ఆయన దగ్గరకు వచ్చేటప్పటికి పారిపోయింది. పారిపోతే ఎక్కడికి వెళ్ళిపోవాలో తెలియలేదు, ఎందుకంటే మొత్తం ప్రపంచంతో సూర్యకాంతి వ్యాపించేసింది. సూర్యకాంతి వ్యాపించేసింది, ఆయన చేతిలో ఓడిపోయాడు. ఏం చేయాలని చూసేటప్పటికి వాళ్ళకి ఏం కనిపించింది, చీకట్లకి సముద్రం కనిపించింది. అవన్నీ దూకేసి సముద్రంలో దూకేసి. అందుకని ఈ సముద్రపు నీటికి నల్లదనం వచ్చింది అని చేసి. ఆహా, సముద్రపు నీటికి ఆ నల్లదనం ఎందుకు చీకట్లు దిగిపోయాడు. ఇంత చీకటి అందులో పడిపోయేటప్పటికీ అప్పుడు నీళ్ళు నల్లమైపోయింది. రెండాడు. తన యందు బడబాగ్ని, తన యందు బడబాగ్ని ఘనతర జ్వాలలు మండంగా ఉదరంబు మాడెను. ఉదరంబు మాడెను. చూడండి, ఇప్పుడు ఎప్పుడైనా మీరు ఏదైనా ఒక బాగా అంటుకుంది అనుకో, సరే ఆ మంట అయిపోయిన తర్వాత పైన అంతా నల్లగా అయిపోతుంది, పైన నల్లగా అవుతుంది. ఇప్పుడు సముద్రంలో బడబాగ్ని ఉంది, అగ్ని ఉంది. అది అగ్ని ఎప్పుడప్పుడు బయటకు వస్తుంది, దాన్ని బడబాగ్ని అంటారు. ఆ బడబాగ్ని అంటుకున్నప్పటికీ ఆ జ్వాలలు మీకు పైకి రకరకప్పటికీ ఆ పైన అంతా నల్లగా అయిపోయింది. ఆ జలబాగ్ని అంటుకునేటప్పటికీ పైగా నల్లగా మారిపోయింది. జంబూఫలద్యుతి, జంబూఫలద్యుతి అంబరం బంతయు తన యందు ప్రతిఫలించదు. జంబూఫలము అంటే నేరేడు పండు కాంతి అంబరం అంటే ఇప్పుడు నీలమేఘం ఉంది కదా, జంబూఫలద్యుతి అంబరం బంతయు అంటే మొత్తం తన యందు ప్రతిఫలించారు. అంటే ఇప్పుడు ఆకాశము నల్లగా ఉంటుంది కదా, ఆకాశం నల్లగా ఉండేటప్పటికీ దాని యొక్క జంబూ ఫలం, ఆ నేరేడు పండు కాంతి, నేరేడు పండు నల్లగా ఉంటుంది, దాని కాంతి ఇక్కడ ప్రతిఫలించింది. ఈ ప్రతిఫలం తన మీద పడిందనగా నీరద వ్రాత పురోహుత నీల కజ్జలాక సీత పుష్ప కస్తూరి కాళిజాత సన్నిభచ్ఛాయ కనుపట్టు సాగరేంద్రు కాంచిరద్దేవు పూర్వభాగము అంటే ముందగా ఆ సాగరమును చూశారు. ఎటువంటి సాగరాన్ని చూశారంటే అది నల్లగా ఉంది. ఆ నలుపు ఎలా వచ్చిందో చెప్పారు కదా, దాని మీద పడుకున్నటువంటి నీడ ఈయన మీద పడింది అని ఒకటి. రెండోది చీకట్లు సూర్యుడి చేతిలో ఓడిపోయి పారిపోయి వచ్చి ఇంట్లో పడ్డాయి అని ఒకటి. మూడోది ఏం చెప్పారంటే తన మీద ఆ బడబాగ్ని బాగా రగిలేటప్పటికీ ఆ పై అంతా కూడా మసిబారిపోవడం అంటారు, మసిబారిపోవడం. తర్వాత జంబూ ఫలం ఆకాశం నల్లమంది, ఆ నల్లదనం యొక్క ఇక్కడ ప్రతిఫలించింది కూడా నల్లగానే ఉంటుంది.
అంతేకాకుండా ఇంకా కొన్ని నలుపు విషయాలు చెప్తున్నారు. ఏమిటంటే అవి నీరద వ్రాతం. నీరదము అంటే మేఘములు, మేఘముల యొక్క సమూహము. పురోహత నీలము, పురూహతము అంటే ఇంద్రనీలం. ఇంద్రనీల బండ్లు ఎలా ఉంటాయి? నల్లగా ఉంటాయి. ఇంద్రనీల బండ్లు ఒకటి నలుపు. కజ్జలం అంటే కాటుక, కాటుక వంటి నలుపు. కాటుకము. అసతి పుష్పం. అసతి పుష్పం అంటే నల్ల అవిసె పువ్వులు. అవిసె పువ్వులు నల్లగా ఉంటాయి. కస్తూరి అనేటువంటి ఒక ఇది ఉంటుంది, మృగమదం. అది కూడా నల్లగా ఉంటుంది. కస్తూరిక. అళిజాత. అళి అంటే సమూహం. అళిజాత. అళి అంటే తుమ్మెదల యొక్క, తుమ్మెదలతో అది దానితో కలిసినటువంటి, దానితో సమానమైన. ఎంత నల్లగా ఉందంటే ఇది మేఘములు బాగా నల్లగా ఉంటాయి. ఎంత నల్ల. ఇంద్రనీల బండ్లు ఎంత నల్లగా ఉంటాయో అంత నల్లగాను. కాటుక ఎంత నల్లగా ఉంటుందో అంత నల్లగాను. కస్తూరి ఎంత నల్లగా ఉంటుందో అంత నల్లగాను. అసిది అంటే నల్లని కాని, తెల్ల కాని. అవిసె పుష్పములు వంటి నలుపు, లేదా ఇవన్నీ కలిపితే ఎంత నల్లగా ఉంటుందో అంత నలుపుతో సమానమైనటువంటి నలుపు సముద్రాన్ని కన్నుపట్టు వాళ్ళు ఎదురుకుండా చూశారు. ఎవరు? ఈ నరేంద్ర కాంచీరాదేవు అంటే పూర్వభాగం, అంటే పూర్వభాగంలో వాళ్ళు చూశారు. ఆంధ్రప్రదేశంలో చూశారు. చిదంబరం నుంచి వీళ్ళు సాగర తీరానికి వచ్చారు. తర్వాత నీలవర్ణుడు శబ్దమును అనుసరించి కల్పించిన పదము. అది నీలవర్ణము, పురుష శబ్దము. బడబాగ్ని, బ్రాకెట్ లో ఆడుగుర్రము. అది బడబ అనడానికి రెండు అర్థాలు. అగ్ని. బడబ అంటే ఆడుగుర్రానికి కూడా బడబ అని పేరు. ముఖమున సముద్రమున గల ఔర్వ మహర్షి కోపాగ్ని వడబాగ్ని. అది ఔర్వ మహర్షి ఒకప్పుడు కోపించాడు. ఆయన కోపాన్ని సముద్రంలో దాచుకున్నాడు. అదే. తర్వాత కందరజం 8 అయింది. రేపు నేర్చుకో. మహాదేవ. చాలా రోజులుగా కలుసుకున్నాం. బహుశా ఇది ఎన్నో పద్యమా? 63 అయిపోయాయి. 63 చేద్దాం. ఫిబ్రవరి 17 సాధ్యమైనంత వరకు ఆపకూడదని ఆలోచిస్తాను. మహాదేవ శాస్త్రి గారు. మహాదేవ సార్. మహాదేవ నాయన కేక్యూ. మహాదేవ గురువు. మహాదేవ తల్లి శ్రీలలిత. శ్రీలలిత, ఇక్కడ రుద్రాక్షలతో పూజ చేశాను. నీకు కూడా కొన్ని రుద్రాక్ష మాలలు అట్టే పెట్టాను. ఈసారి వచ్చినప్పుడు ఆ రుద్రాక్ష మాలలు, తర్వాత భస్మం తీసుకుని, నువ్వు తీసుకుని మీ గురువు గారికి కూడా ఇవి. అలాగే గురువు గారు. మహాదేవ గురువు. మహాదేవ గురువు గారు. ఓ మహాదేవ హిమక్క. గురుగారు మహాదేవ. చిదంబరం వచ్చి సముద్రం ఒడ్డుకు వచ్చారు. అక్కడి నుంచి వచ్చారు. అక్కడ చూస్తాను. అస్య శ్రీలలితా స్తోత్ర మహామంత్ర శాల